విద్యార్థులు దేశ భవిష్యత్తుకు పునాదులు. దేశ భవిష్యత్తు సంగతి పక్కన పెడితే ప్రస్తుతం వారి భవిష్యత్తే అగమ్యగోచరంగా మారింది. దానికి కారణం డ్రగ్స్ మహమ్మారి మాయలో పడి దేశ యువత వారి జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా పక్క వారి జీవితాలతో సైతం ఆటలాడుతున్నారు. నా కొడుకు బాగా చదివి సివిల్ ఇంజనీరో మెకానికల్ ఇంజనీరో అవుతాడని కోటి ఆశలతో ఉదయం క్యారేజీ కట్టి పంపిస్తున్న ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇన్ని లక్షల ఫీజులు కట్టి కాలేజీకి పంపిస్తుంది చదువుకోవడానికా, లేదా డ్రగ్ అనే మహమ్మారి మత్తులో మునిగి తేలడానికా? అసలు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తుంది ఎవరు? విద్యార్థుల వరకు అందిస్తుంది ఎవరు? ఈ విద్యార్థుల్ని డ్రగ్స్కి బానిసని చేస్తుంది ఎవరు? తప్పెవరిది? కాలేజీకి వెళుతున్న కొడుకో కూతురో ఏం చేస్తున్నారని తెలుసుకోలేని తల్లిదండ్రులదా? కాలేజీలో యథేచ్ఛగా డ్రగ్ సరఫరా జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే కాలేజీ యాజమాన్యానిదా? లేదా రాష్ట్రాల్లో డ్రగ్ అమ్మకాలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వానిదా? హైదరాబాదులో పలు విద్యా సంస్థలు కాలేజీలు డ్రగ్స్కి అడ్డాగా మారాయని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గుర్తించింది. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ దీనిలో ముఖ్యంగా ఉందన్నారు. గంజాయి సేవిస్తున్న 15 మంది విద్యార్థులను పట్టుకున్నామన్నారు. గురునానక్ కాలేజీతో పాటు పేరు మోసిన పలు విద్యా సంస్థలు డ్రగ్స్కు హబ్గా మారాయన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ, సిబిఐఐటి పేరు మోసిన పలు విద్యా సంస్థలు డ్రగ్స్కు హబ్గా మారాయన్నారు. తస్మాత్ జాగ్రత్త తల్లిదండ్రులారా, మీ పిల్లల భవిష్యత్తును మీరే కాపాడుకోండి. మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉందనేది ఒక కంట కనిపెడుతూ ఉండండి. ప్రభుత్వాలని, పోలీసుల్ని తప్పుబట్టే ముందు మీ పిల్లల మానసిక స్థితిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వారు డ్రగ్స్కు, మత్తు పదార్థాలకి బానిస కాకుండా కంట్రోల్ చేయాల్సిన మొదటి వ్యక్తులు మీరే. గుర్తుంచుకోండి మిత్రమా, మొక్కై వంగనిది మానై వంగునా.